నమస్తే. మనతో పాటు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. తెలంగాణలో 17 స్థానాల్లో ఎంపీ పోటీ చేస్తాము, 14 స్థానాలు గెలుస్తామనేటువంటి మాట కాంగ్రెస్ చెప్తుంది. ఆ స్థాయిలో తెలంగాణలో ఉందంటారా? ఇప్పుడు తప్పకుండా ఉందండి. పోటీ మాత్రం అన్ని స్థానాల్లో చేస్తాం. గెలవాలనే దాంట్లో 17, 14, 15 స్థానాలు కనీసం 14 తక్కువ గెలవాలనేది మా లక్ష్యం, ఆశయం కూడా. ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయంతోనే 2 ఫిబ్రవరి రోజున ప్రచారం మొదలుపెట్టబోతున్నారు ఇంద్రవెల్లి నుంచి. సో అక్కడి నుంచే కలిసి వచ్చిందని కూడా వారికి అభిప్రాయం. సో ప్రచారం కూడా స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఆల్రెడీ 17 నియోజకవర్గాలలో సన్నాహక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ స్థాయిలో మీటింగ్ కూడా జరగాలని నిర్ణయం జరిగింది. కాన్స్టిట్యున్సీ వైజ్ ప్రచార కమిటీ తరఫున స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తూ ఉంది. సో ఈచ్ కాన్స్టిట్యున్సీ ముద్దాలు ఇష్యూస్ వేరున్నాయి. సో వాటిలో అక్కడక్కడ లోకలైజ్ చేస్తూ మేము గెలవాలనే ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్లో ఓవైసీ మీద అంటే ఈ మధ్యన లండన్లో అక్కడ కలిశారు కాబట్టి ఆ అవసరం కోసం మజ్లిస్తో స్నేహంగా ఉండేటువంటి అవకాశం ఉందా? ఓవైసీ మీద కూడా అదే స్థాయిలో పోటీ చేసేటువంటి అవకాశం ఉందా? హైదరాబాద్ ఎప్పుడు పోటీ చేసినాం, ఇప్పుడు కూడా చేయబోతున్నాం. ఓవైసీ ఉన్నా కూడా అక్కడ పోటీ ఉండనే ఉంటుంది. సో ఓవైసీ వాళ్ళు వ్యతిరేకించినా కూడా మన అమీర్ అలీ ఖాన్ని కూడా మేము నామినేట్ చేయడం జరిగింది. అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు చెప్పారు కదా, ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కొరకు కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెప్పారు. సో ముఖ్యమంత్రి గారి పర్యటన ఆల్రెడీ డావోస్ అండ్ లండన్ ఉండే, అక్కడ ఓవర్సీస్ కమిటీ తోటి ఉండే. మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం భాగంలో అతను హైదరాబాద్ ఎమ్మెల్యే కాబట్టి అతను వెంట పెట్టుకొని పోయినాడు. సో కలవడం వాళ్ళు ఎట్లాగో ఎంఐఎం వాళ్ళు మద్దతు చేస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఎంఐఎంతో పొత్తు ఉండనే ఉండదు. ఎంఐఎం ఐఎన్డీఏ పార్ట్నర్ కూడా కాదు. రాహుల్ గాంధీ గారు పదే చెప్పినారు. మైనార్టీ ఓటు డివైడ్ చేస్తూ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న ఎంఐఎంతో పొత్తున్నదని కూడా చెప్పడం జరిగింది. మధుయాష్ గారు గతంలో నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ ఏమైనా కంటెస్ట్ చేస్తారా, లేకపోతే ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి కాంటెస్ట్ చేయట్లేదండి, పార్లమెంట్ చేయట్లేదు. నా ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ప్లస్ రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీ బాధ్యతలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దాంతో బిజీగా ఉండి కూడా కొంచెం సమయం తక్కువ కేటాయించిన నేను మా జనరల్ సెక్రటరీ దీపదాస్ మున్షి గారు కలుపుకొని మిగతా నాయకులను మంత్రులను కలుపుకొని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్పెషల్ స్ట్రాటజీ తోటి ముందుకెళ్తూ ప్రచారాన్ని ఉధృతం చేస్తూ కేంద్ర నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషించిపోతా ఉన్నాను. లక్ష్యం ఇక్కడ కనీసం మిషన్ 15 సీట్లు గెలవాలి. అందుకే నేను పోటీ చేసి ఆలోచన లేదు, కూడా చేయట్లేదు. ఓకే, ఇండియాకి సంబంధించినటువంటి కూటమిలో లోకలోకలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో నితీష్ కుమార్ వెళ్ళిపోయిన తర్వాత దేశ స్థాయిలో నరేంద్ర మోడీని తట్టుకునే స్థాయి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమిలో లేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుందని సమాధానం చెప్తారు. ఇట్లాంటి చర్చ తెలంగాణలో కూడా జరిగింది. కేసీఆర్ మించి నాయకుడు లేడు, ఆయన ఓడగొట్టలేదని చెప్పాను. ఏమైంది? 2004లో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారు ప్రపంచంలోనే టాలెస్ట్ నాయకుడు, మహోన్నత వ్యక్తి. అతను ఓడగొట్టలేరు. దేశమంతా కూడా ఇండియా షైనింగ్ అని ప్రచారం జరిగింది. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినాక తల పట్టుకొని చూస్తూ ఉంటారు. సో నరేంద్ర మోదీ గారు బలవంతుడైనా కనిపించవచ్చు. 10 సంవత్సరాల తర్వాత దేశంలో అత్యున్నత పరిణామాలు ప్రాజెక్టులు కానీ మార్పులు తీసుకొచ్చిన యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ లేక దేశ అభివృద్ధి ఎకనామికల్గా ప్రపంచ నాయకులే మన్మోహన్ సింగ్ గారిని మా గురువు అని చెప్తుండే ఒబామా లాంటి వాళ్ళు కూడా. అట్లాంటి ప్రధానమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాక కూడా కాంగ్రెస్ ఓడిపోతామని అనుకోలేదు. సో ప్రజల తీరు ఎట్లుంటుందని ఎవరు ఊహించలేదు. ఇవాళ నరేంద్ర మోదీ గారు అంత బలవంతుడు అనుకున్నప్పుడు భగవంతుడు రామ్ ప్రతిష్ఠ జరిగినాక కూడా ఎందుకు నితీష్ కుమార్ని బీహార్లో తీసుకున్నాడు అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళకే నమ్మకం లేదు. రామ్ రక్షించలేకపోతాడనే భయంతోనే మళ్ళీ నితీష్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. సో దాన్ని బట్టి మీకు అర్థమయ్యేది నరేంద్ర మోదీ గారు ఎంత బలవంతుడనే తెలిసిపోతా ఉంది. మమతా బెనర్జీ కూడా మేము కాంగ్రెస్ సీట్ల కేటాయింపులో అఖిలేష్ యాదవ్ తోటి ప్లస్ పంజాబ్లో కూడా ఢిల్లీలో కూడా ఆప్ పార్టీతో 3 పార్టీలతో కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితిని బయటపడగలుగుతారా? సీట్ల షేరింగ్ ప్రతింపులు జరుగుతూ ఉన్నాయి. ఆశాభావం ఉంది, పరిష్కారం వస్తుందని. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్దన్న పాత్రగా పోషించట్లే, అందరినీ కలుపుకు వెళ్ళాలనే దృక్పథంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి గతంలో అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు 2 రాష్ట్ర అధికారం ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు అధ్యక్ష పదవి చేపట్టి అధికారం తీసుకొచ్చిన అనుభవం సోనియా గాంధీ గారు ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని వాళ్ళ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాన్ని ఉపయోగించుకుంటూ 2 అడుగులు ముందుకన్నా వేసినా సరే, 2 సీట్లు తక్కువ వచ్చినా సరే దేశ సమగ్రత కాపాడడానికి
దేశంలో అన్ని వర్గాలకి అట్టడుగు వర్గాలకి న్యాయం చేకూర్చే రీతిలో జరగాల్సిన నిర్ణయంతో ప్రధానమంత్రి పదవిని పట్టుబట్టకుండా ప్రతిపక్షాలతోటి కలిసి వచ్చే ప్రతిపక్షాలతోటి కలుపుకు ముందుకు వెళ్ళాలనే దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ కలుగుతుంది కాబట్టి ఈ సంప్రదింపులు ఒక పరిష్కారానికి వచ్చి పరిస్థితిని కూడా ఆశిస్తాము. కేటీఆర్ ఒక మాట అన్నారు, తెలంగాణ ప్రజల పక్షాన పార్లమెంట్లో మాట్లాడాలంటే బీఆర్ఎస్ ఎక్కువ ఎంపీలు గెలవాలి, గెలుస్తుందనేటువంటి నమ్మకం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. ఈ 10 ఏళ్ళు ఏం పెక్కిండట? 10 ఏళ్ళు మీ వాళ్ళే కదా ఎంపీలు ఉన్నది. బీజేపీ మీతోటే ఉన్నాయి కదా, నువ్వు బీజేపీతోటి చట్టపట్టేసుకుని తిరిగి కదా. ఈ 10 ఏళ్ళు సంఖ్య నాకు వచ్చినావా మోదీ గారిది? 10 ఏళ్ళు పీకింది ఏంది నువ్వు చేస్తానికి? ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కించుకొని వెళ్ళి గెలిపేసి పంపడానికి కొరకు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు మీరేమో బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ ఏముంటుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి, రేవంత్ రెడ్డి భుజం మీద బీజేపీ తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం చేస్తుందనేటువంటి ఆరోపణ కూడా చేశారు. చూడండి, మీడియాలో ఉన్నప్పుడు మీకు కూడా సొంత ఆలోచన అంటూ ఉండాలి. పొలిటికల్ వాయిస్ అన్నప్పుడు మీకు కూడా సొంత ఆలోచన ఉండాలి. వాడు వెదవ మాట్లాడితే మీరు కూడా అదే ప్రశ్నిస్తే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి ఎక్కడ పోటీ చేస్తాయా? వాడు తాగిన కోతిలాగా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మీరే మన ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పాలి. మీకు ప్రజలకు అది వెళ్ళేటువంటి అవకాశం, ప్రజలకు ఏం వెళ్ళదు, ప్రజలకు ఆ తెలివి ఉన్నది, క్లారిటీ ఉంది. ఇంకొక అంశము, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కాంగ్రెస్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అడుగు చెప్తా, కానీ మేమే గేట్లు తెరవడం లేదు, మా కార్యకర్తల ఒపీనియన్ లేకుండా మేము తీసుకోమనేటువంటి మాట అంటారు. నిజంగా కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారా? 101% ఉన్నారు. ఓకే, నాతోటి మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ తోటి, ముఖ్యమంత్రి గారితో మీతో చోటు వస్తున్నారు. మేమే వాళ్ళని దూరం పెడుతున్నాం. అవినీతుల కూరుకుప్పుడు ఎల్బీనగర్ ఎమ్మెల్యేనే ఉన్నాడు. ఓకే, వేలాది కోట్లు దోచుకున్నాడు, దాచుకున్నాడు. ఇక మా వాళ్ళు చెప్తారు అని చెప్తారు ఎట్లా చేసినాడు. సో అటువంటి తీసుకొచ్చుకొని నెత్తిలో ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, తీసుకొచ్చి నెత్తిలో పెట్టుకున్నట్టు. కానీ గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి అందరు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తీసుకుంది 2 దఫాలుగా కూడా. సో దానికి ప్రతీకారంగా లేదంటే వాళ్ళను కూడా వాళ్ళ ఎల్పీని పూర్తిగా కాంగ్రెస్లో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు లేదంటే ఉపయోగపడతారు అనుకున్నటువంటి వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? కొన్ని రాజకీయ నిర్ణయాలు అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి. ఓకే, సో భవిష్యత్తులో ఏ అవసరానికి ఏం మారుతాయని ఇప్పుడే చెప్పలేను. నేను భవిష్యవాణి కాదు. ప్రస్తుత రాజకీయాలు ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలు ఎన్ని సీట్లు గెలవాలనేది మా లక్ష్యం. తర్వాత ముందుకి ఏమవుతుంది అనేది కాలం చెప్తుంది. కోదండరాం ఎమ్మెల్సీ విషయంలో హైకోర్టును తప్పుపడతారా లేదంటే కేసు వేసినటువంటి వాళ్ళని తప్పుపడతారా, గవర్నర్ తప్పుపడతారా? ఈ చర్చలో మీ అభిప్రాయం ఎట్లా ఉంది సార్ ఆ విషయంలో? ఒక న్యాయవాదిగా కోర్టు పరిశీలన కేసు ఉన్నప్పుడు సబ్జుడిస్ అవుతుంది. ఇఫ్ ఐ మేక్ ఎనీ కామెంట్, కాబట్టి యాజ్ ఎ లాయర్ ఐ విల్ నాట్ మేక్ ఎనీ కామెంట్ ఆన్ ఎనీ మ్యాటర్ విచ్ ఈస్ అండర్ సబ్జుడిస్. కానీ టీఆర్ఎస్ గవర్నర్ తప్పుపడుతుంది. ఈ దుర్మార్గుడు కోదండరాంను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్ర కుతంత్రాలలో కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి యొక్క పాత్ర కీచక పాత్ర ఉన్నది. తన కొడుకుకు సీటు కావాలని చెప్పి కేసీఆర్ ఆడిన పాచికాలకి డ్రామాలకి అతను ఒత్తాసు బలుకుతూ ఒక చైర్మన్ పదవి ఉన్న వ్యక్తి టైం ఇచ్చి 4 గంటలు కూడా కలవకుండా ఆపేసిన దాంట్లో ఒక కుట్ర ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఆ కుట్ర వెనుక పాత్రధారి కేసీఆర్ కాలు ఇరిగిందని ఫామ్ హౌస్లో వండుకొని కొడుకును ముందు పెట్టి చాటుతున్న డ్రామా. దాంట్లో కౌన్సిల్ చైర్మన్ కూడా కొడుకు సీటు కొరకు వాళ్ళు చెప్పినట్టు వినట్టు కనబడతాం. కౌన్సిల్లో మీ బలం పెరిగేంత వరకు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంటుంది కదా మీకు? కౌన్సిల్లో బలం పెరిగేటువంటి అవకాశం ఉందా? 2014లో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు బీఆర్ఎస్ బలం ఎంత, వాళ్ళకు ఉన్న కౌన్సిల్ మెంబర్లు ఎంత? ఓకే, సో రాజకీయ సమీకరణ అధికారాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో మేము మా బలం ప్రజలు మమ్మల్ని బలవంతం చేయాలనుకున్నంత కాలం మా బలం పెరుగుతూనే ఉంటుంది. ఇంకొక అంశంతో క్లోజ్ చేద్దాం. రాజ్యసభలో 3 ఖాళీ ఉన్నాయి, 3వ స్థానం పైన కూడా కాంగ్రెస్ కన్నేసింది అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. నిజంగా 3టికి పోటీ చేసి ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? ఇక 2 కండ్ల 3 కండ్ల వేసింది అనేది కాదు, కానీ నిన్న ఒక సింగిల్ పాయింట్ రిజర్వేషన్ చేసి పంపించడం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో. ఓకే, చైర్మన్ రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన చేసినారు. దాన్ని ప్రతిపాదించింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సింగిల్ పాయింట్ రిజల్యూషన్ యునానిమస్గా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి ఈ వచ్చే రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థుల విషయం కానీ తీసుకోవాల్సిన స్ట్రాటజీ విషయంలో కానీ వారి నిర్ణయానికి వదిలిపెట్టడం జరిగింది. అధిష్టానం ఆదేశానుగుణంగానే మేము ఇక్కడ రాజ్యసభ ఎన్నికల కొరకు పనిచేస్తాం. అంటే దానికి లింక్ ఉంటుంది. 26 మంది ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉండేదానికి రాజ్యసభ 3వ అభ్యర్థి పోటీ చేసేదానికి ఒక లింక్ వచ్చేస్తుంది కాబట్టి
కొన్ని తినే ముందు రుచి ఎందుకు అని అంటారు. కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంటేనే మంచిది. అందులో ముఖ్యంగా మీడియాతో షేర్ చేసుకోకపోతేనే మంచిది. 5 రోజుల్లో తేలిపోతుంది కదా అది విషయం. ఖచ్చితంగా తెలంగాణలో 17 స్థానాలపైన దృష్టి పెట్టినాము. 14 స్థానాలు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుంది. టీఆర్ఎస్ అదేవిధంగా మోడీ కలిసి పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పైన బురద జల్లాలని మధు యాష్కి తీవ్రంగా గర్హిస్తున్నారు.